ఓర్చుకోలేను. మీరు ఈ మధ్య రాయలసీమ ఉద్యమం, రాయలసీమ ప్రాజెక్టులు, రాయలసీమ కష్టాలు బాగా వినపడుతున్నాయి మీ దగ్గర నుంచి. అధికారం కోల్పోగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ కష్టాలు, రాయలసీమ బాధలు గుర్తొస్తాయా? నేను అత్యంత స్పష్టంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీరు ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాడిగా కూడా, రాజశేఖర రెడ్డి దగ్గర ఆయన ఫాలోవర్గా కూడా నీళ్ళ గురించి మేమే మాట్లాడతారు, పరిష్కారం నీళ్ళ గురించి మేమే చేస్తాం. ఎప్పుడైనా సరే ఈ రోజున హంద్రీ నీవా గురించి అంత ఘనంగా చెప్పుకుంటున్నారు కదా, 56 టీఎంసీలు నీళ్లు తెచ్చినామని. ఒక ఎకరాకైనా పారిచ్చారా? ఒక ఎకరాకి ఆ హంద్రీ నీవా అనేది తెచ్చిందే రాజశేఖర రెడ్డి భావజాలం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే జరగాల అని చెప్పి దాన్ని శంకుస్థాపన చేసింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. దాని ఆలోచన 40 టీఎంసీల వాటర్తో దాని 5 టీఎంసీల డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుగా మార్చి 2 చోట్ల శంకుస్థాపన చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. మళ్ళీ పైసా ఖర్చు పెట్టకుండా పోయింది చంద్రబాబు నాయుడు. మళ్ళీ మేము వచ్చినాక నీళ్ళు తెచ్చాం. అప్పుడు చెప్పేవాడు నేను, ఒక్క చెంబు నీళ్ళు అనంతపురం జిల్లాకు వచ్చిందంటే మేమే అని. ఈ రోజు ఇన్ని టీఎంసీ నీళ్ళు వస్తున్నాయంటే కారణం మేమే. జగన్మోహన్ రెడ్డి గారు 6300 క్యూసెక్కులకు పెంచుతూ జీవో ఇష్యూ చేసి టెండర్ పిలిచిన తర్వాత ఎక్స్పాన్షన్కి దాన్ని తగ్గిస్తూ 3.6కో లేకుంటే దాన్ని తగ్గించేసి 3.8 అనుకుంటా తగ్గించేసి ఏదో లైనింగ్ చేస్తానని నాసిరకం లైనింగ్ చేసి ఆ చేసిన 3000 కోట్లు 4000 కోట్లు ఆయన ఖర్చు పెట్టిన లెక్కలు చెప్తారు. అట్లాగే బిల్లులు పెంచేసి బిల్లులు ఇచ్చేసిన దానికి చెప్తా ఉంటాడు అని చెప్తా ఉంటాడు. మేము 10,000 కోట్లు, అందులో 5-6 వేల 1, 2, 3 అంటే ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి సర్కారు రాయలసీమకి ఏం చేయాలి? ఏం చేయాలంటే మీరు చేసింది ఏంటి 5 ఏళ్ళలో 1, 2, 3 చెప్పండి. అంటే వాటర్ అనేది ఒక పరంపరగా ఉంటుంది. ప్రాజెక్ట్సే కదా, వాటర్ అనేది ఒక పరంపరగా ఉంటుంది ఎప్పుడు కూడా. అదొక కంటిన్యూషన్ ప్రాసెస్. హంద్రీ నీవా కృష్ణా జలాలు మేము రాయలసీమకు తెచ్చాం. అదొక భావజాలం అది. అట్లాగే కృష్ణా జలాలు అనంతపురం జిల్లాకు పోయిన తర్వాత ఇక్కడ ఇబ్బంది వస్తుంది ఈ కాలువ నుంచి, కాబట్టి దాన్ని లింక్ చేస్తే హెచ్ఎన్ఎస్ఎస్ గాలేరు లింక్ చేస్తే కిందికి పైనుంచి మళ్ళీ కృష్ణా నీళ్ళు ఇచ్చేస్తే పైకి ఇవ్వచ్చు కదా, అది ఆలోచన. అట్లాగే నెల్లూరు జిల్లాకు రావాల్సిన కండలేరు సోమశిలకి ఇట్లా నీళ్లు మొత్తం మొత్తం ఆగిపోయే క్రమంలో నీళ్ళు అదొక ఆలోచన. ఆ ఒంగోలు ప్రాజెక్టుకు కూడా ఇవన్నీ ఆలోచనలు పరంపరలో వస్తాయి. అట్లా దాంట్లో భాగంగా నీళ్ళ కష్టం వచ్చే కాలంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే అది ఇన్సూరెన్స్గా పనికి వస్తుంది నీళ్లు, ఒక ఆలోచన. ఇవే ఇంప్లిమెంటేషన్ లేవు అక్కడ, కొత్త మాటే లేదు. మేము తవ్విన కాలువల్లో లేక మేము మా చేత మాట్లాడిన కాలువలతో నుంచి నువ్వు నీళ్ళు పంపించినాను నేనే కదా, ఇట్లా మాట్లాడచ్చు. లేక మేము అనొచ్చు హంద్రీ నీవా మా జిల్లాకి ఇచ్చిన తర్వాత ముందుకు పోవాలని చెప్పొచ్చు. మేము మాకు ముందు మా జిల్లాకి ఇవ్వండి అని. అట్లా అనలేదే, కుప్పం దాకా నీళ్ళు తీసుకుపోతామంటా ఉన్నారు ఇంకా పైకి. నేనేమంటా అంటే ఆలోచన దగ్గర మీ ఆలోచన లేదు. నిన్ననే నేను చాలా రోజుల తర్వాత మనసులో మాట బుక్ తెచ్చుకొని మళ్ళీ చదివా. చంద్రబాబు నాయుడు గారి ఫోటో మార్చారు. అప్పుడు ఫోటోకి కొత్త ఫోటో వేశారు, 2024 రీప్రింట్ అయినట్లుంది. మళ్ళీ లాస్ట్ పేజీలు ఎతికా. ఈయన సంపద మీద ఏమైనా కరెక్ట్ చేసుకుంటే ఏమంటాయంటే వ్యవసాయం ఉద్యోగాలను ఇవ్వదు, సంపూర్ణ ఉద్యోగితను ఇవ్వదు, సంపద సృష్టించదు అని స్టేట్మెంట్ అతనిది. దట్ ఈస్ స్టేట్మెంట్. సో ఆ భావజాలం నుంచి అతను సంపద సృష్టించని. ఇప్పుడు ఇన్ని దేశాలకు పోయిస్తున్నారు కదా, ఎక్కడన్నా ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎట్లా ఉండాలి చూసొచ్చారా? లేదు రైతు ఎట్లుండాలి చూసొచ్చారా? లేక రైతు పండించిన పంటకు అడిషనల్ వాల్యూ ఎట్లా కలుగజేసి దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో పంపించాలి చూసొచ్చారా? ఇది ప్రయారిటీని చూపిస్తుంది, ఎవరి ప్రయారిటీ ఏంది అని చూపిస్తుంది. ఓకే, మీరు దుష్ప్రచారం చేయట్లేదు, రాయలసీమకి అన్యాయం చేస్తుంది ప్రభుత్వం నమ్ముతున్నారు? అనుమానం లేదు. రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి